హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మేడం క్రెడిట్ డిటెన్షన్ మీద మాకు ఎన్ని క్రెడిట్స్ ఉండాలి అనేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి M1 కావచ్చు, సప్లీ M2 రెగ్యులర్ కావచ్చు, 1, 2 కరెక్షన్స్ అనేవి అసలు బాగా చేయలేదు. చాలామంది ఫెయిల్ అయ్యాము అనే కమెంట్ అనేది వస్తుంది. చూడండి బేటా, ఒకవేళ గనక మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే మన ఛానల్‌లో మీకు మ్యాథ్స్ కావచ్చు అండ్ సీఎస్‌సి బ్రాంచెస్‌కి అండ్ ఈసీఈ వాళ్ళందరికీ కావాల్సినటువంటి రిలేటెడ్ కోర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. బట్ ఒకవేళ మీరు పాస్ అయ్యి ఉండి తక్కువ క్రెడిట్స్ ఉన్న టెన్షన్ ఏం లేదు. నేను చెప్తాను ఈ వీడియో చివర్లో. బట్ వీడియో అయిపోయిన తర్వాత కంపల్సరీ మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి అండ్ మీరు ప్రమోట్ అయ్యారా లేదా అనేది నాకు కంపల్సరీ మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటి అనంటే, మీరు ఒకవేళ మంచి క్రెడిట్స్ ఉన్నా లేకపోయినా 2-1 స్టార్ట్ అయితే గనక ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాలా కోర్ సబ్జెక్ట్‌లుంటాయి. కష్టమండి పాస్ అవ్వడం. మీరు ఫస్ట్ ఇయర్‌లో 1-1 చదివినంత సీరియస్‌గా 1-2 చదవలేదు. కరెక్షన్ చేస్తే తెలుస్తుంది. నేను ఆల్రెడీ కరెక్షన్స్‌కి గూడా వెళ్ళాను. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా 2-1 అయినా కంప్లీట్ చేయండి. మేడం మీరు ప్రమోషన్ ఉందంటున్నారు గదా! మరి నేను చదవకుంటే ఏంటి అంటారు. ఏం గాదండి. ఒకటే అవుతది. ఏంటిది 1-1, 1-2, 2-1, 2-2 అన్నీ థర్డ్ ఇయర్ పోయేసరికి తల మీదుంటాయి. అవన్నీ రాయాలి అనంటే మళ్ళీ ఇంకో 4 ఇయర్స్ చదవాల్సొస్తుంది. ఓకేనా? అందుకని మీరేం చేయండి, టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఓకే. ఫ్రెండ్స్‌తో గానీ అండ్ ఎనీ యాక్టివిటీస్ ఓన్లీ మీ 4 ఇయర్స్ అనేది మీ గోల్ అనేది సెట్ చేసుకోండి. బట్ ఇది మీకు గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే ఒక్కసారి నేను ఈ డాక్యుమెంట్ చూడండమ్మా. లాస్ట్ ఇయర్ అయితే మనకి R22 ఇప్పుడు 2-1లో ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయకుండా ఆపేశారు. అప్పుడు చాలా గొడవలయినాయండి. అండ్ తర్వాత ఏమైనాయి అనంటే కొంతమంది స్టూడెంట్స్ ధర్నాలు ఎన్నో చేశారు. బట్ ఈసారి అట్లా చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు. బట్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ టైమ్ ఏదైతే రూల్ ఇచ్చారో R22 వాళ్ళకి చూడండి, దట్ ఈస్ ఓన్లీ ఫర్ దట్ ఓన్లీ ఆ ఇయర్ వాళ్ళకే ఇప్పుడే మేము ప్రమోట్ చేస్తున్నామని ఏమి ఇవ్వలేదు. ఈ R22 వాళ్ళకి ఏదైతే ప్రమోషన్ రూల్ ఉందో అది మీ అందరికీ వర్తిస్తుంది అన్నట్టుగానే ఉంది. కావాలంటే క్లియర్‌గా చదవండి. మనకి 1-1, 1-2 అయిపోయేసరికి 2-1కెళ్ళేసరికి 40 క్రెడిట్స్ ఉండాలి చూడండి. ఆ 40 క్రెడిట్స్‌లో ఏమంటున్నారు, రెగ్యులర్ కోర్స్‌కి 40 క్రెడిట్స్ ఉండాలి. బట్ 25% క్రెడిట్స్ ఈజ్ మస్ట్. అంటే అట్‌లీస్ట్ మీరు 1-1, 1-2లో అన్ని సబ్జెక్ట్స్ కలిపి 10 క్రెడిట్స్ ఉంటే మీరు క్యారీ ఫార్వర్డ్ అవుతారు అనుంది. అదే విధంగా ఇప్పుడు 2-2 ఎగ్జామ్స్ అయిపోయి థర్డ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకైతే ఒకవేళ మీకు రిలాక్సేషన్ తీసుకుంటే గనక 20 క్రెడిట్స్ ఔట్ ఆఫ్ 80 ఉండాలండి. అంటే 25% క్రెడిట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నాకు తెలిసి అట్‌లీస్ట్ ఇది ఉంటే ప్రమోట్ చేస్తారు. బట్ ఇంకొకటేంటంటే చేయలేని పరిస్థితొస్తే చెప్పలేము. అది 1% ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ మేము ప్రమోట్ అయ్యి మాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అంటే ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. 2 రోజుల ముందు, 2 గంటల ముందు, 1 వీక్ ముందు చదివితే పాస్ అయ్యేది కాదు ఇంజినీరింగ్. కరెక్షన్స్ చాలా టఫ్‌గా ఉంటున్నాయి. ఓకేనా? అందుకనేసి ఒక్కసారి మీకెన్ని క్రెడిట్స్ ఉన్నాయి చూసుకోండి. 2-1కెళ్ళినా, మీరు 3-1కెళ్ళినా మీ కోర్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు 2-1కెళ్తే గనక 2-1లో మీకు కాసం కావచ్చు, టీఎం అండ్ సీఓఏ, డీఎల్‌డి దాన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటారు. ఓకే. అండ్ ఎంఎస్ఎఫ్ ఈ అన్ని సబ్జెక్ట్స్ మన ఛానల్‌లో ఉన్నాయి. కావాలంటే మన ప్లే లిస్ట్ చెక్ చేసుకోండి. గత 3 ఇయర్స్ నుంచి ఎంతోమంది సీనియర్స్, ఎంతోమంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నా మన ఛానల్‌లో M1 నుంచి మొదలుపెడితే ఫ్లాట్ వరకి అన్నీ మన ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసుకోండి బేటా. బట్ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ అనేది కంపల్సరీ. ఒకవేళ మీకు ఈ డాక్యుమెంట్ కావాలంటే నేను వీలైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ రూలే మీకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నెసెసరీగా మీకొక ఇయర్ వేస్ట్ అవ్వకూడదు. అదే విధంగా ఇది ఓన్లీ ఫర్ ఆ ఇయర్‌కే అని ఇవ్వలేదండి. R22 రెగ్యులేషన్ వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. చూద్దాము ఏం జరుగుతుందనేది. ఎందుకంటే అటానమస్‌లకు కావచ్చు అండ్ అఫిలియేటెడ్ కావచ్చు ఆల్‌మోస్ట్
70% 1, 1, 1, 2 రిజల్ట్స్ అనేవి వచ్చాయి. మరి వాళ్ళ డెసిషన్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాము. ఇలానే ఉండాలి రూల్ అన్నవాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.